వృద్ధులు రోడ్డు పాలవుతూనే ఉన్నారు. నా వెనకాల చూస్తున్న విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక బ్యాంకులో ఎంత ఉంటుంది ప్లేసు, ఒక 20-30 మంది కూర్చోవడానికి తగ్గట్టుగా ఉంటుంది. కూర్చోవడానికి కూడా ఉండదు, కూర్చోవడానికి ఒక 5-10 మంది కూడా, మిగతాదంతా నేల మీద. అక్కడే వీళ్ళందరూ. ఇప్పుడు మనకేంటంటే ఓ 3,000 అంటే చాలా నార్మల్, కానీ ఆ వృద్ధుల జీవితాలలో నెలంతా బ్రతికేది దాని మీదనే. పేద కుటుంబాలలో ఒకప్పుడు వాళ్ళకి విలువ లేదు, తిండి పెట్టడం దండగనే కోడళ్లతో అల్లాడిపోయినటువంటి సందర్భంలో ఈ పెన్షన్ ఇలా పెరగటం వలన ఆ వృద్ధులకి వాళ్ళ విలువ వచ్చింది. కోడలు విలువిస్తుంది, మనవరాళ్ళు విలువిస్తున్నారు, కొడుకు విలువిస్తున్నాడు. అలాంటి దశలో సంతోషంగా ఉన్నటువంటిది. దాంతోనే బ్రతికేస్తారని కాదు, ఇది దీని మూలంగా వీళ్ళు కూడా సంపాదనా పరులే అన్నటువంటి గుర్తింపుతో బ్రతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళ జీవితంలో నిమ్మగడ్డ అనేటటువంటి రాక్షసుడు అనకూడదు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, ఐఏఎస్ చేసినటువంటి ఆయన ఒక బ్యూరోక్రటిక్ మైండ్తో చూశాడు తప్పించి ఒక మానవత్వంతో మనిషిగా ఆలోచించలేదు. బ్యూరోక్రాటిక్ మైండ్కి హ్యూమన్ టచ్ అనేది ఉండాలి, అది లేకపోవడం ఇక్కడ ఆయనలో లోపించినటువంటి. దాని పర్యవసానం ఇవ్వబడినటువంటి పిటిషన్లు, దాని వెనకాల జగన్కి వాలంటీర్ల ద్వారా పేరు దక్కుతోందన్నటువంటి కారణంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసిన ప్రయత్నం కారణంగా వాలంటీర్ వ్యవస్థని ఆపేయడం వల్ల ఇప్పుడు ఆ వృద్ధులు క్రిందసారి సచివాలయాల దగ్గర బారులు తీరి ప్రాణాలు కోల్పోతే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బ్యాంకుల దగ్గర బారులు తీరి కనబడుతున్నారు. ఈ బారులు తీరి బ్యాంకుల దగ్గర ఉండే వాళ్ళ సమస్య ఏమొస్తుందంటే, ఏళ్ల తరబడి వాళ్ళు బ్యాంకుల్లో పాస్బుక్ని వాడకపోవడం వల్ల అవి ఏది ఖాతాలు పని చేయట్లేదు. ఇప్పుడు వాటిని రీఓపెన్ చేయాల్సినవి కొన్ని వస్తున్నాయి. అలా రీఓపెన్ చేస్తే ఇప్పటికిప్పుడు డబ్బులు పడతాయి అంటే డౌటే. అదే సందర్భంలో కొన్నిటికైతే ఆల్రెడీ ఇట్లాగ వాడనటువంటి వాటికి ఎంత పెనాల్టీ ఉంది, ఆ పెనాల్టీ కింద అందులో డబ్బులు తీసేసుకుని ఇస్తున్నారు. కొంచెం ఉందా, వీళ్ళు 3,000 అని చెప్పి విత్డ్రాయల్ ఫామ్ తీసుకెళ్తారు. అక్కడ 3,000 లేదా నీ దాంట్లో 1,000 రూపాయలు 700 పోయిందయ్యా. అదేంటంటే 5 ఏళ్ళ నుంచి నువ్వు వాడలేదు కదా, 5 ఏళ్ళ నుంచి 150 రూపాయలు అట్లా పోయినాయి కాబట్టి అది పోను, నీకు మిగతాది వస్తుంది అని చెప్తున్నారు. ఇట్లాగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేస్తే అసలు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడేమో విత్డ్రాయల్ ఫామ్ చేయాలి, రాయాలి, పాస్బుక్ పట్టుకెళ్ళాలి, పాస్బుక్ లేకపోతే ఒప్పుకోరు. అల్లల్లాడిపోతున్నారు పాపం వృద్ధులు. ఇంటి దగ్గరకు వచ్చిన డబ్బులు తీసిన పాపం వెంట పడుతూనే ఉంది, పాపం వాళ్ళని బాధపడుతూనే ఉన్నారు.